ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువు మీ అందరి జీవితాల్లో ప్రతి విషయంలో అద్భుతాలు చేయాలని, ఆశ్చర్యకార్యాలు జరిగించాలని, మీరందరూ స్థిరమైన భక్తిలో కొనసాగాలని, దేవుని కృపలో వర్ధిల్లాలని మీకోసం పట్టుదలగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనా యోధులు మన పరిచర్యల్లో అద్భుతమైన ప్రార్థనలు చేస్తున్నారు. అందరం కలిసి దేవుని రాజ్య విస్తరణలో వాడబడ్డానికి దేవుడు ఎన్నో అవకాశాలు అనుగ్రహిస్తున్నారు. ఎంతోమంది దేవుని ప్రజలు ప్రార్థనా యోధులుగా కొనసాగుతూ లైవ్ చాట్లో ఉంచబడిన ప్రార్థనా వసతుల కోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారు. ప్రతిరోజు ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు మేము వింటున్నాం. ప్రభు అనేక మంది జీవితాల్లో చేస్తున్న ఆత్మకార్యాలు, అద్భుత కార్యాలు చూస్తున్నప్పుడు నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు సజీవుడు కాబట్టే తన ప్రజల జీవితాలు అద్భుతాలు చేయగలడు. యేసు ప్రభు మొట్టమొదటిగా మనందరికీ ఆత్మరక్షణ ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నారు. అంతమాత్రం కాకుండా మన జీవన ప్రయాణంలో మనకు కావలసిన బలాన్ని, ధైర్యాన్ని దేవుడు అనుక్షణం అనుగ్రహిస్తూ తన విశ్వాస్యతను ఆయన స్థిరపరుస్తున్నారు. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని చదువుతున్నాం కదా. ఈరోజు దేవుని వాగ్దానం కొరకు కనిపెడుతున్న మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట నిర్గమకాండము 3వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 3:12. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై యుందును, నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు అనెను. మోషే, నీకొక సూచన ఇస్తున్నాను. నేను ఏదైనా ఒక విషయాన్ని చెబుతున్నానో దాన్ని నువ్వు నమ్మడానికి నీకొక సైన్ ఇస్తున్నాను. ఒక సూచన ఏంటంటే, నువ్వు మరలా ప్రజలందరినీ తోడుకుని వచ్చిన తర్వాత ఇదే పర్వతం మీద దేవుని సేవిస్తారు. ప్రియులారా, మోషే ఎన్నో ప్రశ్నలతో ఉన్నాడు. దేవుడు చెప్పాడు మోషేతో, మండుచున్న పొదలోంచి మాట్లాడుతున్నప్పుడు మోషే దేవుని మాటలు వింటున్నాడు. నేను నా ప్రజల బాధను చూశాను, వారి కష్టాన్ని చూశాను, వారిని విడుదల చేయడానికి వచ్చాను. అయితే నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తున్నాను, ఫరో దగ్గరికి నేను తీసుకెళ్తాను, నువ్వు వెళ్ళి నా సాక్షిగా, నా ప్రతినిధిగా నువ్వు అక్కడ వాడబడాలని దేవుడు చెప్పినప్పుడు మోషే తన నిస్సహాయతనంతా ప్రభు దగ్గర చెబుతున్నాడు. ప్రభువా, నేను ఎంతటి వాడనో ఫరో దగ్గరికి వెళ్ళడానికి, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా లక్షల మందిని బయటికి తీసుకురావడానికి హూ యామ్ ఐ? నేను ఎంతటి వాడిని? అసలు నా స్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? ఒక విషయానికి భయపడే కదా నేను ఎంత దూరం వచ్చి 40 సంవత్సరాలుగా ఈ మందను మేపుకుంటూ బ్రతుకుతున్నాను. అసలు నా పరిస్థితి ఏంటి? నా స్థితి ఏంటి? నేను ఎంతటి వాడిను అని తన నిస్సహాయతను దేవుని దగ్గర ఒప్పుకున్నాడు మోషే. ఆ పర్టికులర్ టైంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉంటాను, నీవు ప్రజలను తీసుకొస్తావు, మీరందరూ కలిసి ఇక్కడ నన్ను ఆరాధిస్తారు, నన్ను సేవిస్తారు. ప్రియులారా, చాలాసార్లు మనం కూడా ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటాం. దేవుడు మనల్ని వాడుకోవాలని ఆశిస్తున్నప్పుడు, మన ద్వారా ఏదైనా ఒక గొప్ప కార్యాన్ని దేవుడు తలపెట్టి ఆ కార్యమును మనకు బయలుపరిచినప్పుడు మనం కూడా ఇదే అంటాం, ప్రభువా, నేనెంతటి వాడిని? నేనే పాటి వాడిని? నేనేం చేయగలను? నా స్థితి, నా సామర్థ్యం, నా పరిస్థితులన్నీ కూడా అనుకూలించట్లేదు కదా. నా కుటుంబం నాకు సహకరించదు, లేదా నా ఆర్థిక వనరులు సరిగ్గా లేవు, ఆరోగ్యం బాగాలేదు. హౌ కెన్ ఐ డూ సంథింగ్ గ్రేట్ ఫర్ యూ? నీకోసం గొప్ప కార్యాన్ని నేను ఎలా చేయగలను? నేను ఎంతటి వాడినో? మోషే అడిగినట్టుగా నీవు కూడా అడుగుతున్నావేమో. నీ ఫోకస్ అంతా కూడా నీ బలహీనత మీద, నీ ఫోకస్ అంతా కూడా నీకు అడుగుంటూ పోతున్న వనరుల మీద ఉంచి నేనేం చేయగలను ప్రశ్నిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, నువ్వు వాటి మీద కాదు నువ్వు దృష్టి ఉంచాల్సింది, నా మీద దృష్టి నిలిపో, నన్ను చూడు, ఎందుకంటే నేను నీకు తోడై ఉంటాను, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని అనేక సందర్భాల్లో మోషేని దేవుడు బలపరిచి వాడుకున్న దాఖలా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, నీ నిస్సహాయతను, నీ బలహీనతను చూసి కొన్ని సందర్భాల్లో నేనేం చేయలేనండి, నేను దేవుని కొరకు ఏం వాడబడలేకపోతున్నాను, దేవుని కొరకు ఎఫెక్టివ్గా పనిచేయలేకపోతున్నాను, నువ్వు బాధపడుతుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్న రోజున ఆనాడు మోషేను బలపరిచిన దేవుడు, మోషేను స్థిరపరిచి వాడుకున్న దేవుడు, మోషేను తన మహిమ కొరకు నిలబెట్టి 6 లక్షల మంది కాల్బలం ఉన్న ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుండి బయటకు తీసుకురావడానికి ఉపయోగించుకున్న దేవుడు నిన్ను, నన్ను కూడా తన ప్రణాళికలు నెరవేర్చబడ్డానికి ఉపయోగించుకోగలడు. నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? నీ సంసిద్ధతను వ్యక్తం చేసి, ప్రభువా నన్ను వాడుకో అని నీవు పూర్తిగా సమర్పించుకుని దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టగలిగితే అసాధారణ రీతిలో దేవుడు నిన్ను వాడుకొనగలడు. నీకో సూచన ఇస్తున్నాను మోషే, నీవు ప్రజలను తీసుకొచ్చి మరలా ఇదే పర్వతం దగ్గర నన్ను సేవిస్తారు.
లేఖనాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మోషే దేవుని యొక్క వాగ్దానాన్ని తీసుకుని మరలా ఐగుప్తుకు వచ్చాడో, ఏ ఫరో కుటుంబం నుండి అయితే భయం ఉందని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడో అదే కుటుంబం ఎదుట మరలా నిలబడి దేవుని ప్రతినిధిగా వాడబడ్డాడు మోషే. ఎక్కడైతే భయపడ్డాడో అక్కడే దేవుడు నిలబెట్టాడు. ఎక్కడైతే ఓడిపోయినట్టు మోషే కనబడ్డాడో దేవుడు అక్కడే మోషే నిలబెట్టి వాడుకోవడం ప్రారంభించాడు. దేవుని బిడ్డ నమ్ము, నువ్వు ఎక్కడైతే ఓడిపోయావు అనుకుంటున్నావో అక్కడే నీ తల ఎత్తగలిగిన దేవుడు ఆయన. ఎక్కడైతే నువ్వు వైఫల్యాన్ని చూసి కృంగిపోయావో, అవమానించబడ్డావో, నిందలు వేయబడ్డావో, ఇక ఎందుకు పనికిరానండి, ఇతను దేనికి ఉపయోగపడ్డండి, వీడి వలన దేశానికి సమాజానికి ఏ లాభం లేదండి అని ఎంతమంది అయితే నీ మీద ముద్ర వేశారో అలాంటి వారి మధ్యే, మరలా చెబుతున్నాను, ఆ ప్రజల మధ్యే దేవుడు నిన్ను హెచ్చించి వాడుకోవాలని ఆశిస్తున్నాడు. నీ పరిస్థితుల్లో మార్పునిచ్చి దేవుడు ఉన్నతమైన విధానాలను నడిపిస్తాడు. ఎందుకోసం తెలుసా? ఆయన నీకు తోడుగా ఉన్న దేవుడు. ఇమ్మాన్యుయల్ అనే మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. దేవుడు మనకు తోడుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఇచ్చిన మాటను మరిచిపోని దేవుడు కాబట్టి ఖచ్చితంగా తన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి యుగ సమాప్తి వరకు నీతో ఉండి తన ప్రణాళికలు నీ జీవితంలో నెరవేరుస్తారు. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ఎంతటి వాడను అని మోషే అన్నాడు. అదే మోషను దేవుడు ఉన్నతమైన స్థితికి హెచ్చించాడు, బలపరిచాడు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు. నీ వాగ్దానాల ద్వారా ప్రతిరోజు మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను ఎంతటి వాడను ప్రభువా అని అన్న మోషేనే ఉన్నతమైన విధానంలో వాడుకొని ఫరో మెడలు వంచి, ఫరో చేతుల్లోంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి ఒక బలమైన సాధనంగా మీరు వాడుకున్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఈరోజు చాలాసార్లు మేము కూడా మా బలహీనతలను, మా నిస్సహాయతను మీదే మా దృష్టి నుంచి ప్రభువా మేమేం చేయగలం, మేము ఎంతటి వాళ్ళం, ఏ పాటి వారం అనుకుంటున్నాం. కానీ నీ శక్తి మమ్మల్ని నడిపించేది, నీ బలం మమ్మల్ని స్థిరపరిచేది, నీ తోడు మమ్మల్ని ఉన్నత శిఖరాల మీద నిలిపేది కనుక నీకు వందనాలు. ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మా ప్రియులందరినీ నీ ఆత్మశక్తి చేత బలపరచండి. పరిశుద్ధాత్మదేవ, బలమైన నీ శక్తి చేత మా ప్రియులు నింపి నీ మహిమ కొరకు వాడుకునండి, అద్భుతాలు చేయండి. వారు చేయలేను అనుకున్న వాటినే నీ శక్తి ద్వారా నీవు నెరవేర్చి నీ నామాన్ని మహింపరచుకోమని కోరుకుంటూ, అనారోగ్యంతో వారికి స్వస్థ ఇవ్వండి, వ్యాధులు ఉన్న వారు లేవనెత్తండి. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.